దేవుని యందు ప్రియులారా, ఈ మండల కాలంలో 40వ రోజుకు మనం చేరుకొని ఉన్నాం. ప్రతి ఉదయము 6 గంటల సమయంలో ఈ రీతిగా మనము ప్రభునామంలో కలుసుకొని జీవము గల దేవుని ఆరాధించుటకు, స్తుతించుటకు, ఆయన నామాన్ని ఘనపరచుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకొంచున్నాను. మరి అదే రీతిగా ఈ 40 రోజులు ఈ విధంగా మీ ముందు ఉండడానికి టెక్నికల్గా సహాయం చేసినటువంటి వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రతి ఉదయం కూడా దేవుని యొక్క మాటలు వింటూ నాతో సహకరిస్తూ దేవుని ఘనపరిచినటువంటి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను సిఎస్ఐ హోలీ క్రాస్ పరిశుద్ధ సంఘం ఈసీఎల్ సంఘ పక్షంగాను, నా కుటుంబ పక్షంగాను, నా వ్యక్తిగతంగాను నేను మీ అందరికీ కూడా నా నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి లెంట్లో ఈ దినం మనం చివరి దినానికి వచ్చి ఉన్నాం. ఈ దినము 40వ రోజు. మరి ప్రభునందు ప్రియులారా, మరి ఈ 40 రోజులు మనము రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో ఉంటున్నటువంటి ఏలియాతో దేవుని దూత చెప్పిన మాటలను మనము ముందుంచుకొని, శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నదని చెప్పినటువంటి ఆ మాటను మనం ముందుంచుకొని మనము ఈ 40 రోజులు పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరైతే తమ శక్తికి మించిన ప్రయాణం ప్రభు మహిమార్థమై చేసి దేవుని దృష్టికి గనులై ఉంటున్నారో వారిని స్మరణ చేసుకోవడానికి, వారిని బట్టి మన జీవితంలో దిద్దుకోవడానికి, వారిని పోలి నడుచుకోవడానికి, వారిని అనుసరించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మానవుని యొక్క జీవితము, జీవన కాలము చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రయాణ కాలంలో మన ఆయుష్ కాలం ఎంతో మనకు తెలియదు, కానీ మనము జీవిస్తున్నటువంటి కాలంలో మరి కష్టమైనప్పటికీ, విపత్తు ఉంటున్నప్పటికీ, ఆపదలు ఉన్నవని తెలిసినప్పటికీ, మరి ప్రాణము చంపబడతామని తెలిసి ఉన్నప్పటికీ, ప్రాణాపాయం ఉన్నదని తెలిసి ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమించి దేవుని నామ ఘనత కొరకు అనేకులు ఏ విధంగా తమ శక్తికి మించిన ప్రయాణం చేసి ఉన్నారో వారందరినీ కూడా మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. దేవునిలో ఈ యొక్క నిశ్శబ్ద శనివారం దినమున మరి ఒకసారి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన సేవకులు, కాపరులు, మరి పరిచర్యలో ఉన్న వారి యొక్క జీవితంలో మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని ఉదయకాలమున ఈ చివరి దినమున మీ ముందు ఉండుటకు నేను ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, నిన్నటి దినమున మనం గమనించినాం దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఏ విధంగా ఉంటున్నారు. మరి వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయకాలమున మరి దేవుని యొక్క సేవకులకు ఉండాల్సినటువంటి కొన్ని గుర్తులు మనము జ్ఞాపకం చేసుకొని మరి తిరిగి మరి ఒకసారి దేవుని యొక్క లెంట్ సీజన్లోనికి మనం ప్రవేశించేంత మటుకు దీనిని కొనసాగించు బిడ్డలంగా ఉంటూ మనం దేవుని గణపరచాలని ఆశిస్తూ ఉంటున్నాను. మరి దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, దేవుని యొక్క సువార్త వ్యాపకం కొరకు తమ శక్తికి మించినటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి సేవకులందరినీ బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మన ప్రధాన కాపరి అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితమే మనందరికి ఒక గొప్ప సాదృశ్యమై ఉంటున్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనంలో మరి సేవకులకు గురించి ఒక మాట అక్కడ రాస్తూ ఉంటున్నాడు. సువార్త ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, రక్షణ సమాచారమును ప్రకటించేటటువంటి వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. నిజమే, మరి దేవుని యొక్క సువార్త కొరకు ప్రయాణించేవారు దేశాలు, తమ స్థలాలు విడిచి ఎంతోమంది మరి ఖండాలు దాటి, సముద్రాలు దాటి మరి దేవుని యొక్క సువార్తను తీసుకొని వెళ్ళినటువంటి సేవకులందరినీ కూడా ఈ దినమున మనము వారి జీవితాలను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, మరి ఈ సేవకుల యొక్క జీవితంలో మరి వారికి అనుగ్రహింపబడినటువంటి అనేకమైనటువంటి మరి ఆధిక్యతలను, గుర్తులను మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము
జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. మరి ఎంతో సుందరమైనటువంటి వీరి యొక్క పాదములు, వీరు సువార్త కొరకు వెళ్ళినప్పుడు, సువార్త చాటిస్తున్నప్పుడు, ప్రభు పని మీద ఉంటున్నప్పుడు వారు అందరికంటే కడపటి వారుగా దేవుని దృష్టిలో ఉంచబడ్డారు. ఎందుకంటే దేవుడు తన గొర్రెలను ఎంతగానో ప్రేమించి ఉన్నటువంటి వాడు. దేవుడు మరి వారి ఎడల ఉన్న ప్రేమ మరి దేవునిది గొప్పదని జ్ఞాపకం చేస్తున్నాం. పరిచారకులము, సేవకులమైనటువంటి మనల్ని దేవుడు ఖండించి దండించి తన ప్రజలను కాపాడుకునేటటువంటి వాడై ఉంటున్నాడు. ఉదాహరణకు మరి మోషే అంతగా ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి నడిపించినప్పటికీ ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేకపోయి ఉంటున్నాడు. అనగా మరి దేవుని దృష్టికి మరి కడపటి వారంగా ఉంచబడుతున్నటువంటి వారమని జ్ఞాపకం చేయబడుతుంటున్నారు. రెండవది మనం గుర్తు చేసుకుంటే కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పిన కొన్ని మాటలను మనం గుర్తు చేసుకుంటున్నాము. మరి దేవుని యొక్క కాపరులకు ఉన్నటువంటి గుర్తులో 3వ గుర్తు ఏంటిదంటే మనుషులకు వేడుకగా ఉన్నటువంటి వారై ఉంటున్నారు. మరి సువార్త ప్రకటించే వారి యొక్క జీవితం, సేవకుల యొక్క జీవితము మరి కష్టసాధకమైనటువంటిది. ఎందుకనగా జనులందరూ కూడా వారిని చూస్తూ ఉంటారు. మరి 1000 కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి వారు మరి వారి ప్రవర్తన విషయంలో, వారి మాట విషయంలో, వారి భాష విషయంలో, అన్ని విషయంలో, భక్తి విషయంలో మరి ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి మరి పరిస్థితి అయి ఉంటున్నది. కాబట్టి మనుషులందరికీ కూడా ఒక వేడుకగా ఏమీ తోచినప్పుడు, ఏ పని లేనప్పుడు మరి వారి యొక్క కాపర్ల గురించి మాట్లాడుకోవడం అనేటటువంటి పొరపాటిగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి 4వ విషయము మనము గమనించినట్లయితే క్రీస్తు నిమిత్తము ఈ సేవకులు మరి వెరివారుగా ఉంటున్నారని పౌలు గుర్తు చేస్తూ ఉంటున్నారు. వీరికి ఉండాల్సిన లక్షణం ఏంటిదంటే క్రీస్తు నిమిత్తము, ఫర్ ద కాజ్ ఆఫ్ క్రైస్ట్. మరి దేవుని యొక్క సువార్త ప్రకటన నిమిత్తము, ఆయన రాజ్యాన్ని మరి ప్రకటించు నిమిత్తము, ఆయన భారాన్ని తెలియచేయడం నిమిత్తము, ఆయన రక్షణను మరి ప్రజల్లో ఉండడానికి మరి దేవుని సేవకులైనటువంటి వారు మరి క్రీస్తు నిమిత్తము వెరివారుగా ఉండాలని మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి 5వ విషయం మనం గమనించినట్లయితే ఇదే కొరింథీయులకు రాస్తూ పౌలు చెప్పినటువంటి మాట, నిందింపబడి దీవించు వారై ఉంటున్నారని మరి గుర్తు చేస్తున్నారు. అనేక పర్యాయములు మన సాహసాలు, ఇబ్బందులు, మరి తొందరలు, కలవరములు, పోట్లాటలు జరుగుతూ ఉంటున్నప్పుడు, సంఘాలలో ద్వేషము మొదలైనవి పెరిగినప్పుడు మరి క్రీస్తునందు ప్రియులారా, గురువు యొక్క బాధ్యత ఏంటిదంటే ఏ స్థితిలో ఉన్నా కూడా మనం దేవుని యొక్క దీవెనలు మన బిడ్డల మీద మరి దేవుడు కుమ్మరించినట్లు ప్రార్థించు వారమై ఉంటున్నామని మరి గుర్తు చేయబడుతున్నది. నిందింపబడి దీవించువారుగా ఉండువారు దేవుని సేవకులై ఉంటున్నారని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా మరి లోకమునకు మురికిగాను పెంటగాను కనబడు వారై ఉంటున్నారు. మరి దే విల్ బి ట్రీటెడ్ ఎ లీస్ట్ పర్సన్స్గా మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా వారు దేవుని పైన ఆధారపడినటువంటి వారు, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి వారు, దేవుని సువార్తను ప్రకటించేటటువంటి వారై ఉంటున్నారు. పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అంటాడు. కాబట్టి సువార్త ప్రకటించుటే వారి యొక్క జీవితము, వారి యొక్క జీతము, వారి యొక్క సమస్తమై ఉంటున్నదని మరి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి లోకమునకు మురికిగాను పెంటగాను అనగా మరి ఏమి లేనటువంటి వారుగా మరి ఉన్నటువంటి వారమై ఉంటున్నామని మరి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. తర్వాత పౌలు అంటాడు ఏంటిదంటే బలహీనులను ఘనహీనులు అయ్యున్నారని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. సువార్త సేవకులు బలహీనులు, ఎందుకనగా క్రీస్తు కొరకు మరి నిజంగానే మనం బలహీనులమై ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకనగా మన దేవుడు క్షమించమని మనకు నేర్పించి ఉంటున్నాడు, మరి మన్నించమని నేర్పించి ఉన్నాడు, మంచి చేయమని మనకు నేర్పించి ఉంటున్నాడు. అవర్ గుడ్నెస్ విల్ బికమ్ వీక్నెస్. కాబట్టి మరి సేవకులంగా మనం ఉంటున్నప్పుడు మరి యొక్క గుడ్నెస్, మనలో ఉన్న క్రీస్తు కొరకున్న ఈ మంచితనము మరి బయట లోకానికి మరి బలహీనతగా కనబడుతూ ఉంటున్నాం, ఘనహీనులుగా కనబడుతూ ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మరి దేవుని సేవకుల యొక్క జీవితం ఎంతో మరి భారభరితమైనటువంటిదని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కొరింథీయులకు రాస్తే పౌలు చెప్తాడు 2వ పత్రికలో 6వ అధ్యాయం
10వ వచనంలో దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారమై ఉంటున్నాం. మన జీవితంలో దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం ఏంటిదంటే మనము మన యుద్ధకు వచ్చు వారి కొరకు ప్రార్థించు వారము గాను దీవించు వారము గాను ఉండువారమై ఉంటున్నాము. మరి మన ప్రార్థన దీవెనలతో అనేకులకు అనేక మేలులు జరిగి వారు ఆశీర్వదింపబడి వర్ధిల్లి విస్తరించడానికి మరి దేవుడు తన సాధనములుగా మనల్ని వాడుకుంటున్నాడు. మనము లేని స్థితిలో ఉంటున్నప్పటికీ మనము మన యొద్దకు వచ్చిన వారికి సమృద్ధి స్థితి కొరకు ప్రార్థించే దేవుని సాధనములమై ఉంటున్నామని మరి ప్రభునామంలో గుర్తు చేయబడుతూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఇవన్నీ కూడా మన యొక్క మనసాక్షిని చంపుకొని శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని చేసేటటువంటి ముంగుర్తులై ఉంటున్నాయని, ఇది నిజమైన పరిచర్య ధర్మమని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మరి అంత మాత్రమే కాకుండా మరి దేవుని సేవకులకు మిగుల ఓర్పు, మరి పేషెన్స్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని జ్ఞాపకం చేస్తున్నాను. మనము కాపర్లుగా సేవకులంగా ఉంటున్నప్పుడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో సమస్యలతో, ఇబ్బందులతో, కష్టాలతో, వేదనలతో, అనారోగ్య పరిస్థితులతో ఎన్నో రకరకాలుగా మన యొద్దకు వచ్చువారై ఉంటున్నారు. మరి అటువంటి సమయంలో మనము ఓపికతో వారిని పలకరించి వారి కొరకు ప్రార్థించి వారికి దేవుని సువార్తను అందించి దేవునిలోనికి నడిపించేటటువంటి భారం మన పైన ఉన్నది. ఇది నిజమైన సువార్త సేవకుని యొక్క మరి భాగ్యమని కూడా ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంతగా మరి సిలువలో చంపబడుతున్నప్పటికీ, హింసింపబడుతున్నప్పటికీ, కొట్టబడుతూ ఉంటున్నప్పటికీ తాను వాటన్నిటినీ ఓర్చుకుంటూ మరి మన పాప భారం తీసివేయడానికి ఆయన భరించిన ఈ సిలువ మరణమే మనందరికీ ఒక గొప్ప సాదృశ్యమై ఉంటున్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మరి దేవుని యందు మరి ప్రియ పరిశుద్ధ సంగమ, మన మధ్యలో ఉన్న సేవకులందరూ కూడా మరి విలువ పెట్టి కొనబడినటువంటి వారని గుర్తు చేయబడుతూ ఉంటున్నాం. విలువ పెట్టి కొనబడినటువంటి వారు కాబట్టి మనము దేవుని యొక్క మరి సేవకులుగా దేవుని కొరకు మనం ఉండాలి, కానీ మనుషులకు మనము దాసులముగా ఉండడానికి వీలు లేదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పరిచారకులంగా ఉంటాం, మనము క్రీస్తుకు దాసులంగా ఉంటాం, మనుషులకు పరిచారకులుగా ఉంటామని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మరి యేసు ప్రభు మన మాస్టర్ అయి ఉంటున్నాడు. ఆయన ఏ విధంగా పరిచర్య చేసి ఉంటున్నాడో, మరి తను తగ్గించుకొని ఏ విధంగా తన శిష్యుల పాదములను కడిగి తన యొక్క దీనత్వాన్ని కనపరిచినాడో, ఆ విధంగా దేవుని పరిచారకులము, సేవకులము, స్వార్థికులమైనటువంటి మనమందరం కూడా యేసుక్రీస్తుకు కలిగిన ఆ మనసును మనము కలిగి ఉండాలని మరి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. రెవల్యూషన్స్లో మరి ప్రకటన గ్రంథం 14:5లో మనం చూస్తాం ఏంటిదంటే, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు అని ఒక సర్వసత్యాన్ని అక్కడ దర్శన గ్రంథంలో చూస్తాం. మరి పాస్టర్ అయినటువంటి వారు అనింద్యులుగా ఉండాలని, బ్లేమ్లెస్గా ఉండాలని అన్ని విషయములలో, మరి ప్రవర్తన విషయంలో, మరి అదేవిధంగా పరిచర్య విషయంలో, మరి మనకు అప్పగింపబడినటువంటి బాధ్యతల విషయంలో మనము అనింద్యులంగా ఉండుట మనకు ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. మరి అబద్ధములు అనేటటువంటివి మనకు అసలు ఉండకూడదని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మనం అబద్ధం ఆడినట్లయితే అబద్ధికులం అవుతాము. అబద్ధికుడు ఎవడంటే సైతాను. కాబట్టి దేవుని యందు ప్రియులారా, మనుషుల మెప్పు కొరకు, మనుషుల మేలు కొరకు మనం చూచువారంగా ఉండకూడదు, మన నోట అబద్ధం ఉండకూడదని జ్ఞాపకం చేయబడుతున్నది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పువారు, ఖండించువారు, బుద్ధి చెప్పువారై ఉండాలని మనకు దేవుడు ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడని మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి మనము మనుషులను సంతోషపెట్టు వారము కాక దేవుని సంతోషపెట్టు వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాలలో ఎక్కువగా మనం మనుషులను సంతోషపెట్టడానికి మరి ప్రయత్నములు చేస్తూ ఉంటున్నాం. మరి ఒకసారి ఈ సమయమున మనం అందరం కూడా సరిచేసుకునే అవసరము, దిద్దుకునేటటువంటి అవసరం, మన పిలుపును, మన యొక్క ఏర్పాటును మనం జాగ్రత్త చేసుకునేటటువంటి అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేస్తున్నాను.
ఈ దినములలో ఎక్కువగా పరిచర్యలో మనం గమనిస్తే మనుషులను సంతోషపెట్టు వారంగా మరి చాలామంది మరి సేవకులు కనబడుతున్నారు. మనము మనుషులను కాదు సంతోషపెట్టు వారం, మనల్ని పిలిచిన దేవుణ్ణి సంతోషపెట్టు వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే చెప్పబడ్డది కదా, మనము మనుషుల సంగతులను మనస్కరించక దేవుని సంగతులను మనస్కరించు వారమై ఉండాలని హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ గుర్తులు ఒక కాపరికి ఉండవలసినటువంటివి అని జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి వీటిని బట్టి, ఆత్మను బట్టి మనం నడుచుకున్నప్పుడు మన స్వార్థ, మరి మన మాటలు విన్నవారు, మనల్ని వెంబడించిన వారు, మనల్ని బట్టి దేవుని విశ్వసించిన వారందరూ కూడా వారి జీవితంలో ఆశీర్వదింపబడతారు. నీవు ఆ విధంగా వారికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావని మరి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ దినమున మరి దేవుడు తాను మరణిస్తూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుమని ఈ భారము, ఈ భాగ్యము దేవుడు మనకు అప్పగించి వెళ్ళి ఉన్నాడు. మరి ఆయనను వెంబడించువారు మనల్ని మనం ఉపేక్షించుకొని మరి దేవుని సిలువ, మనము ప్రభు యొక్క సిలువ ఏ విధంగానైతే ఆయన వహించినాడో మనం కూడా మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేటటువంటి ఆ ధన్యత మనం కాపాడుకోవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. మనం దేవుని సంతోషపెట్టు వారంగా ఉండాలి, కానీ మనుషులను సంతోషపెడుతూ మభ్యపెడుతూ మరి మాయోపాయముల చేత, కుయుక్తుల చేత మన పరిచర్యలో ఇవి ఉండకూడదని మనకు జ్ఞాపకం చేస్తూ ఈ దినమున సిలువలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదముల యొద్ద మనల్ని మనం మరొకసారి మన పిలుపును, మనము మన ఏర్పాటును మరి జాగ్రత్త చేసుకోవాలని ప్రభు పేరిట ఆశిస్తూ ఉంటున్నాను. సేవకులంగా మనమందరం కూడా ఆ విధంగా దేవుని యొక్క రాజ్య మహిమ కొరకు తిరిగి ప్రయాసపడినప్పుడు భేదములు లేకుండా, మరి ఎలాంటి డిస్క్రిమినేషన్స్ లేకుండా, నీవాడని నావాడని మనవారని వీళ్ళని వాళ్ళనేటటువంటి ఏ భేదం లేకుండా ప్రభు యొక్క పరిపూర్ణమైన ప్రేమను అందరికీ అందించే బిడ్డలంగా ఉండాలని, మరి క్షమాపణ అనేటటువంటి ఆ సుగుణాన్ని మనం కలిగి ఉండాలని మరి జ్ఞాపకం చేస్తూ, వారి కొరకు విజ్ఞాపన చేస్తూ, వారి యొక్క ఆశీర్వాదములు, వారి అభివృద్ధి, వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి మనము చూచినప్పుడు మన దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలని, మరి దేవుని కొరకు మనము పనిచేస్తే దేవుడు వారి జీవితంలో ఆత్మకార్యములు జరిగించి తన రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటాడు. మరి ఈ సమయమున మనం ఆ విధంగా ఉండడానికి దేవుడు తన కృప మనందరికీ దయచేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. మరి దేవుని యందు ప్రియులారా, ఈ సమయమున ఈ 40 రోజులు మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సహవాసంలో ఉండడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి కృపను బట్టి జీవాధిపతి అయిన దేవునికి నేను నా నిండైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భక్తితో, విశ్వాసంతో, ప్రార్థనతో, నిరీక్షణతో ఈ మాటలు ప్రతిదినము ఆలకించినటువంటి మీ అందరికీ కూడా దేవుడు మరి 1000 ఆశీర్వాదాలు మీకు కలిగచేయాలని, మరి మీ పిల్లలు మనం విన్నటువంటి విధంగా దేవుని యొక్క మహిమగల రాజ్య విస్తరణ కొరకు గొప్పగా వాడబడాలని, మన కుటుంబాలు అలాంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలని ప్రభు పేరిట ఆశిస్తూ ఉంటున్నాను. మరి దేవుని యందు ప్రియులారా, ఈ దినమున ఈ విధంగా మరి ప్రతిదినము మీ ముందు ఉదయకాలంలో ఉండడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క లైవ్ను మరి డైలీ మరి ప్రచురం చేసినటువంటి మరి రాజ్ కిరణ్, మరి సిఎస్ఐ హోలీ క్రాస్ చర్చ్ యూత్ సభ్యుడైనటువంటి మరి రాజ్ కిరణ్కి నా నిండైనటువంటి కృతజ్ఞత నేను తెలియజేస్తూ, దయచేసి వారు ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతూ ఉంటున్నాను. మరి దేవుని కొరకు మనము మన శక్తికి మించినటువంటి మరి ప్రతి చేసి దేవుని మందిరం కొరకు, మహిమ కొరకు, రాజ్యం కొరకు, స్వార్థ కొరకు, సేవ కొరకు చేసే ప్రతి పని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడని మరి జ్ఞాపకం చేస్తూ, ఈ పరిచర్యలో నాకు ఈ రీతిగా సహాయం చేసినటువంటి రాజ్ కిరణ్ కూడా నేను నిండైనటువంటి కృతజ్ఞతలు. ఇంకా యవనస్తులు, మరి ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికీ కూడా మరి పేరు పేరున నా నిండైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ రాజ్ కిరణ్. మరి మనమందరం కూడా మరి సిఎస్ఐ హోలీ క్రాస్ ఈసీఎల్ సంఘం కొరకు ప్రార్థిస్తాం. ఇంకా దేవుడు అనేక ఆశీర్వాదములతో ఈ సంఘాన్ని దీవించాలని
వేడుకుందాం. అందరం కూడా ప్రార్థనలో గడుపుదాము. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ దివ్యమైన నామమును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ రీతిగా 40 రోజులు ప్రతి ఉదయం 6 గంటలకు కొద్ది సమయము నీ బిడ్డలతో ప్రభా, నీ యొక్క పరిశుద్ధ గ్రంథమందలి ఆశ్చర్య కార్యములు, శక్తికి మించిన కార్యములు, మహిమగల కార్యములు నీ కొరకు చేయగలిగినటువంటి వారందరినీ మేము జ్ఞాపకం చేసుకోగలిగి ఉంటున్నాం తండ్రి. మరి వారి జీవితంలోని బట్టి నీకు స్తోత్రములు. మరి ఈ విధంగా వారిని జ్ఞాపకం చేసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు. వారి జీవితంలోని బట్టి మేము అందరం కూడా మరి ఇన్ఫ్లుయెన్స్ చేయబడడానికి ప్రభా నీ కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. మా జీవన కాలంలో కూడా మా శక్తికి మించిన కార్యం జరిగించి నేను మహిమపరచుట కృప దయచేయండి. ఈ 40 రోజులు ప్రభా మరి ఈ రీతిగా మరి ఆన్లైన్లో మరి నీ సంఘము ముందు, సేవకుల ముందు ఉండడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. దీనిని నడిపించిన రాజకిరణ్ కొరకును, మరి సిఎస్ఐ హోలీ క్రాస్ సంఘ పెద్దలందరి కొరకును, యవన బిడ్డలందరి కొరకు కూడా నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి ఒకసారి నీ కృపలో మేము ఈ విధంగా ఇంకా ప్రభా అనేకులను నీ యొక్క పరిశుద్ధ సన్నిధికి నడిపించే చిన్న సాధనములుగా మమ్మల్ని అందరినీ వాడుకొని దీవించి ఆశీర్వదించమని యేసు మీ ఉన్నత నామంలో ప్రార్థిస్తూ ప్రతిదినం ఈ వాక్యం విన్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్కుచే వారిని బలపరచుమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి ఒకసారి నీ దీవెనలతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి తిరిగి మేము మరి ఒకసారి నీ పరిశుద్ధ నామమున ఈ రీతిగా నీ బిడ్డలతో మాట్లాడే భాగ్యం పొందినంత మట్టుకు నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు మీ ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. ఈ యొక్క ది గ్రేట్ జర్నీ సహకరించినటువంటి టీం అంతా మీ ముందున్నది. మా యొక్క ప్రియులు, మా సంఘ కాపరి రెవరెండ్ విన్స్టన్ గురుల వారు నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, వారికి సహకరించిన టీం అంతటిని బట్టి సంఘపక్షంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా రాజ్ కిరణ్ గారికి, అదేవిధంగా ఆలివర్ మాథ్యూకును, ఆదర్శ్కును, శశికి, అజయ్ మరియు మోజెస్కి సంఘం అంతటి పక్షంగా వందనాలు తెలియజేస్తూ దేవుడు ఇంకా మిమ్మల్ని మెండుగా దీవించాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్.